మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాళులర్పించారు. ఖమ్మం ఎంపీ రామ్ సహాయంతో రఘురామరెడ్డితో కలిసి మంత్రి తన క్యాంపు కార్యాలయంలో మన్మోహన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని మంత్రి పొంగులేటి అన్నారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన మధ్య నుంచి దూరంగా వెళ్ళటం చాలా బాధాకరం. 2004 నుంచి 2014 వరకు ఆనాటి UPA 1లో ప్రధానమంత్రిగా ఈ దేశానికి ప్రపంచ చిత్రపటంలో భారతదేశానికి గుర్తింపు తెచ్చే విధంగా అనేక సంస్కరణలు తేవటం జరిగింది. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ గారి సేవలు మర్చిపోలేనివి. ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా నిలదొక్కునే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన మహానుభావుడు. అంతేకాదు, ఏదైతే ఈనాడు గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్ల కోసం ప్రధాన NREGS ఏదైతే ఉందో ఈ NREGS 100 రోజుల పనికి ఆహార పథకాన్ని కూడా తీసుకొచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే. అంతేకాదు, ఏదైతే ఇవాళ ఆధార్ అంటున్నాం, ప్రతి మనిషికి దేశవ్యాప్తంగా భారతదేశ ప్రతి పౌరుడికి ఒక ఆధార్ ఉండాలి అని నిర్ణయించింది కూడా ఆనాడు మన్మోహన్ సింగ్ గారే. 6 దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ టైంలో ఆనాటి ప్రధానమంత్రి గారు ఉన్నది కూడా మన్మోహన్ సింగ్ గారే. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.